1980లో మండల్ కమిషన్ రిపోర్ట్లో 52% ఉన్నటువంటి బీసీలో 8.4% ముస్లింలు ఉన్నారు, పేద ముస్లింలు ఉన్నారు. మనం ఇచ్చిన రిపోర్ట్ కాదు, 1980లో. దాని యుద్ధ ప్రతిపాదికగానే ఇవాళ బీహార్లో కావచ్చు, యూపీలో కావచ్చు, ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలో ఇవాళ ముస్లింలకు రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉంది. ఇవాళ మనం అంటా ఉన్నాం, వీళ్ళు పదే పదే ఇవాళ బీసీల రిజర్వేషన్లపై మాట్లాడకుండా కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలులాగా ఇవాళ దీన్ని కాలయాపన చేసి నీరుగార్చే ప్రయత్నం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను, ఇవాళ అన్ని రాష్ట్రాలలో, వివిధ రాష్ట్రాలలో పేద ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు. దాదాపు వివిధ రూపాల్లో ఇక్కడ ఉన్నటువంటి దూదేకులు కావచ్చు, లేకపోతే ఫకీర్లు కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి కురేషులు కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో వివిధ పద్ధతుల్లో వాళ్ళు జీవనోపాధిని పొందుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక ఉన్నటువంటి స్థితిగతులను ఆధారంగా వివిధ రాష్ట్రాలు వాళ్ళని అధ్యయనం చేసి ఓబీసీల్లో చేర్చినటువంటి అంశం మనందరికీ తెలుసు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇవాళ ఈడబ్ల్యూసీని వాళ్ళు అనుకుంటే ఈడబ్ల్యూసీ కోసం ఎవరు పోరాటం చేయలేదు, ధర్నా చేయలేదు, ఎవరు అడగలేదు. అడగకముందే ఇవాళ ఈడబ్ల్యూసీని రాత్రికి రాత్రే 103 రాజ్యాంగ సవరణ చేసి ఇవాళ రాత్రికి రాత్రే క్యాబినెట్ ఆమోదం పొంది రాజ్యసభను పెట్టి ఎమ్మటే రాష్ట్రపతి ఉత్తర్వులు పెట్టి 2019లో జనవరి 7వ తారీఖున ఈడబ్ల్యూసీని ఏర్పాటు చేసి దాదాపు మనకు నెల రోజులంటే 15 రోజుల్లోనే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అమలుపరిచినటువంటి పరిస్థితి. మరి ఎందుకు బీసీ రిజర్వేషన్ల పైన దాదాపు 3 నెలలుగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపితే ఇంతవరకు 7 సార్లు క్యాబినెట్ జరిగితే ఇంతవరకు ఈ బిల్లు పైన మీరు చర్చకి ఎందుకు రావట్లేదు? అంటే మీకు ప్రయోజనం లేదన్న. కాంగ్రెస్ ప్రభుత్వాలలో, కాంగ్రెస్ తీసుకునే విధానాలలో మీకు ప్రయోజనం ఉంటే మీరు ఆలోచిస్తారు, మీకు ప్రయోజనం లేకపోతే దాన్ని మాట్లాడే విధంగా ఈరోజు బీజేపీ వైఖరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇవాళ ఆ వైఖరి కనబడతా ఉంది మనందరికీ అనడానికి ఇది నిదర్శనం. ఇవాళ తమిళనాడు తరహాలో దాదాపు 31 ఏళ్ళుగా తమిళనాడు రాష్ట్రంలో 9th షెడ్యూల్లో చేర్చి అక్కడ విద్యా ఉద్యోగాలలో ఇవాళ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ ఫలాలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఆ తరహాలోనే ఇక్కడ మనం తెలంగాణలో కూడా అమలు జరగాలనేది మనం కోరుకుంటా ఉన్నాం. అంటే తమిళనాడుకు ఒక రాజనీతి, తెలంగాణకు ఒక రాజనీతి. తమిళనాడు కూడా ఈ దేశంలో అంతర్భాగంలో ఉన్నది కదా, మరి దాన్ని ఎందుకు మీరు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నాయకులు? నేను అంటా ఉన్నాను, ఈ తెలంగాణలో బీజేపీ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 6 ఎంపీలు ఉన్నారు, మొత్తం 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. మీరు ఈ యొక్క 42% తీసుకొచ్చినటువంటి తీర్మానానికి కావచ్చు, ఆర్డినెన్స్ కావచ్చు, మీరు దీన్ని గౌరవించి తీరాలి. దీన్ని అమలుపరిచే బాధ్యతను మీరు తీసుకోకపోతే భవిష్యత్తులో బీజేపీ పార్టీ కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, బీసీల ప్రజల్లో మీరు తెలంగాణ రాష్ట్రంలో ద్రోహులుగా మిలిగిపోతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఒక కులగణన చేయాలి, ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు కూడా రాజకీయ ఫలాలు అందాలి, రాజకీయంలో వాళ్ళను కూడా ఈ యొక్క చట్టసభలలో వాళ్ళని భాగస్వాములు చేయాలనే ఆలోచనతోని దేశవ్యాప్తంగా ఒక సోషల్ జస్టిస్ని తీసుకొని ఆయన ఉన్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆ విధానంలో అమలు కూడా భాగంగానే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ఇక్కడ కులగణన జరిగి రిజర్వేషన్ స్థానిక సంస్థలు అమలు చేయాలనుకుంటే దీన్ని మాత్రం వీళ్ళు ఇవాళ రాజకీయ కోణం కాకుండా మీరు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణంలో, ఇవాళ సామాజిక ఆర్థిక కోణంలో బీసీల స్థితిగతులను ఆలోచన చేసి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఈడబ్ల్యూసీ అయితేనేమో రాత్రికి రాత్రే మీరు తీసుకొస్తారు,
కానీ బీసీ రిజర్వేషన్లు వచ్చేవారికే మీరు మౌనం వహిస్తారు. అంటే ఈ దేశంలో రిజర్వేషన్ల వ్యతిరేకిగా, బీసీల వ్యతిరేకిగా, బడుగు బలహీన వర్గాల వ్యతిరేకిగా బీజేపీ పార్టీ అనేది రుజువైంది. ఇలా అనేక సార్లు అనేక వేదికలలో గతంలో బీజేపీ పార్టీ ఈ దేశంలో కులగణన అవసరం లేదని చెప్పారు.